హాయ్ అండి. నేనైతే ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక బ్యాడ్ న్యూస్ అయితే చూశాను. అదేంటంటే చిల్వేరు అనే గ్రామంలో ఒక చిన్న అబ్బాయి అయితే ఉరేసుకున్నాడంట. వాళ్ళ నాన్న పతంగి ఇవ్వలేదనేసి ఉరేసుకున్నాడంట. ఇన్ని రోజులు పెద్దవాళ్ళు గొడవ పడి ఉరేసుకోవడం, ఏదో ఒకటి తాగి చనిపోవడమే ఇన్నాము. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఉరేసుకుంటున్నారని నాకు ఈ న్యూస్ చూసినాకే అర్థమైంది. పిల్లలను ఒక మాట అనడానికి గూడా తల్లిదండ్రులకు హక్కు లేకుండా పోయింది. వాళ్ళు అడిగింది ఇవ్వాలి. వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. మంచేంటో, చెడేంటో చెప్పకూడదంటారు ఈ కాలం పిల్లలు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతకాలంటారు. ఇక్కడ వాళ్ళ నాన్న గాలిపటం ఇవ్వలేదని అంత చిన్న పిల్లోడికి ఉరేసుకోవాలన్న థాట్ ఎలా వచ్చింది? ఇదంతా సోషల్ మీడియా, ఫోన్స్ వల్లనే జరిగిందని నేనైతే అంటాను. ఆ ఫోన్‌లో వీడియోస్ చూసే తల్లిదండ్రులను బెదిరించడానికి పోయి తమ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు పిల్లలు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందర వాళ్ళకు చదువుకు ఏదైతే యూజ్ అవుతుందో అవే వీడియోస్ పెట్టి ఇవ్వండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం తల్లిదండ్రులు పిల్లలకు మంచి మాటలు చెప్పి ఇలాంటి థాట్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.